అవన్నీ నువ్వు అనుభవించేలా దేవుడు చేయబోతున్నారు. దేవుని బిడ్డలారా, అది మంచి ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అసలు ఈ మురికిలో ఏముంది చెప్పండి? ఈ మురికిలో ఏమీ లేదు. కాబట్టి దేవుని యందు సంతోషించు బిడ్డలు, ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు సంతోషిస్తూ దేవుని యొక్క నీతిని యందు ఆనందిస్తూ, దేవుని యొక్క యథార్థత యందు ఆనందిస్తూ, సన్నిధానంలో ఆనందిస్తూ, సంతోషపడుతూ ఆరాధించటం ఎంతో ఇష్టమండి. వాక్యం వినుట, ప్రకటించుట, సువార్త చేయుట ఎంతో ఇష్టమండి అని చెప్పి మనం ఇష్టపడుతూ దేవుని బిడ్డలారా లోకమును పెంటగా ఎంచుకొని, అప్పుడు మనకు దేవుడు బాగా అర్థమవుతారు. ఆయన యందు మనం ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తాం. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా సరే, ఎంత శ్రమ ఉన్నా సరే, ఎరుకో గోడలు మనం ముందున్న గొలియాతులు లాంటి వాళ్ళు నిలబడినా, నా ఆనందం అంతా ఆయన యందే, నా ఆధారం అంతా ఆయనే అని పాట పాడుకుంటూ ముందుకు పోతుంటే వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి? అసలు దేవుని బిడ్డలారా, దావీదు అదే పని చేశాడు. గొలియాతును చూసి అందరూ పిరికి వారిగా ఉండిపోయినట్టయితే అతనుకున్న విశ్వాసము, నా తండ్రి నన్ను విడిచిపెట్టి